మిగిలిన విషయాలకు వెళ్తే సార్, ఫ్రమ్ చెగువేరా టు సనాతన, పవన్ కళ్యాణ్ గారి గురించి టైమ్స్ పెద్ద స్టోరీ క్యారీ చేసింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన కమ్యూనిస్టులతోటి బహుజన సమాజ్, దానికి రెండో లైన్ కూడా మీరు పట్టుకోవాలి. రెండో లైన్ కూడా పెట్టాడు, మీరు చూసారా? చూసాను. ఏం పెట్టాడు చెప్పండి. పవన్ పవర్ ప్లే. మనం ఆ విజువల్ ఇమేజ్ కూడా వేస్తున్నామండి. ఫ్రమ్ పవన్ పవర్ ప్లే అంటే పవన్ రాజకీయ క్రీడ లేదా అధికార క్రీడ అని ఆ పత్రిక ప్రత్యేక వ్యాసం అది, దాదాపు వాళ్ళ అధికార వ్యాసమే అది. నిజంగా ఇది దేశంలో ఇప్పుడు ఇంకొక వైపున కూడా మనం చూస్తే పీఠాపురంలో రేపు 14వ తారీఖు యాత్ర జరపబోతూ ఉన్నారు. అనేక పరిణామాలు వస్తున్నాయి కాబట్టి రెండు విషయాలు మనకి ఇక్కడ, మూడు విషయాలు ఇంకా చెప్పాలంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంటర్ స్టేజ్కి వస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన స్టెప్స్ ఏంటి అన్నది దేశమంతా గమనిస్తున్నటువంటి తీరు ఒకటి తెలుస్తుంది. నన్ను కూడా అప్ కంట్రీ వాళ్ళు అడిగినప్పుడు ఎక్కువసార్లు ఈ విషయాలు అడుగుతుంటారు మీడియా పర్సన్స్. ఇంకా రెండవది, పవన్ కళ్యాణ్ ఇదంతా ఏదో అమాయకంగానో లేదా ఆధ్యాత్మికంగా మాత్రమే చేస్తున్నారు అనుకునే వాళ్లకు ఒక సమాధానం ఏంటంటే పవర్ ప్లే. ఇదే పవర్ స్టార్ కదా, పర్ఫెక్ట్ పవర్ ప్లే అండి, పర్ఫెక్ట్ పవర్ ప్లే. కాబట్టి పవర్ స్టార్ పార్టీ, ఆయన ఎదగాలి, పార్టీ ఎదగాలి, అంతే, రాజ్యాధికారం చేపట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఒక పర్ఫెక్ట్ విజన్ తోటి వచ్చాడు. ఆ గోల్ రీచ్ అవడానికి కావాల్సిన మార్గాలు ఎంచుకున్నాడు. అంటే విజన్ 2047 చంద్రబాబుకు ఉంది అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ వేరే విజన్. పవన్ కళ్యాణ్ విజన్ 2029 వచ్చే ఎన్నికల నాటిది. ఇంకా మూడోది ఈ ఆర్ట్ వ్యాసంలో ఈ చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఏమంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరే ఒక పాత్ర నిర్వహించటం, ఆ తర్వాత మళ్ళీ తను 2014లో ఈ జనసేన పెట్టి తను పోటీ మొదట వెళ్ళి మోదీని కలుసుకున్నారు గుర్తుపెట్టుకుంటే. ఆయన చంద్రబాబుని ముందు కలవాలా, ఆయన ముందు అక్కడికి అహ్మదాబాద్ వెళ్ళి మోదీని కలిసి వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్లో చంద్రబాబు తెలుగుదేశం గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అధికారానికి దూరంగా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యేక రాజకీయాలు ప్రారంభించారు. 2019 నాటికి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని చెగువేరా బొమ్మ తీసుకొని. ఎందుకు సార్ ఆయన వై డిడ్ హి లీవ్ లెఫ్ట్ హ్యాండ్ చెగువేరా? సీట్లు రాలేదు కదా, 2 చోట్ల ఓడిపోయారు. ఇద్దరికి ఓట్లు సీట్లు రాలేదు. ఇంకోటి అప్పుడు కేవలం ఇది ఒకటే కాదు కదా, అప్పుడు ముస్లిమ్స్తో సమావేశం పెట్టాడు, ప్రైవేటైజేషన్ డ్రెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్దన్నాడు. ఆల్మోస్ట్ ఆయన లెఫ్టిస్ట్ స్లోగన్స్, అలాగే కమ్యూనిస్టుల ఆదర్శం చూడండి, ఒక్క సీట్ రాకపోయినా కానీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో. కాబట్టి సీట్లు అవసరం లేదు, ఆ కొన్ని విలువలు విధానాల కోసం చేయాలి అన్నటువంటి ఎస్ చెగువేరా. నిజంగా ఇది ఒక పెద్ద యూటర్న్. ఇది కూడా చంద్రబాబుని యూటర్న్ అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ది డబల్ యూటర్న్ లాంటిది ఇది. చెగువేరా టు వీర్ సావర్కర్, అంతే కదా. చెగువేరా టు రెడ్ ఫ్లాగ్ టు తిరుపతి లడ్డు. జనరల్గా సార్, అంటే ఐ మే బి రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ, రైట్ ఆర్ రాంగ్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ తీసుకున్న వాళ్ళు జనరల్గా డీవియేట్ కారు. ఆయన తీసుకోలేదు కదా. ఇప్పుడు అట్లా అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువగా బలపరిచింది ఎవరు ఆ రోజు? ఎన్టీఆర్. ఒకసారి నాదెండ్ల మనోహర్ గారు, మీరు చెప్పిన అంశం ఆయన మాట్లాడారు, చూద్దామా నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు? నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు.